రాజమౌళి గారి 'వారణాసి' మూవీ మరొక వివాదంలో అయితే చిక్కుకుంది. ఈసారి టైటిల్ వివాదం. అంటే ఈ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. వేరే డైరెక్టర్ దీన్ని రిజిస్టర్ చేసుకొని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి అలాంటి టైంలో ఇప్పుడు రాజమౌళి గారు 'వారణాసి' అనే టైటిల్ పెట్టడం ఇదొక వివాదంగా మారి ఇప్పుడు ఛాంబర్‌లో తేలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎవరిది తప్పు? ఈ అంశాన్ని ఎలా చూడాలి? మరి ఇప్పుడు రాజమౌళి గారు ఒకవేళ ఈ టైటిల్‌ని మార్చుకునే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇండస్ట్రీలో ఈ విధంగా టైటిల్ వివాదాలు అయితే కొత్తేమీ కాదు, ఎప్పటి నుంచో కూడా వస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహేష్ బాబు గారితో చేస్తున్న 'వారణాసి' మూవీ కూడా ఇప్పుడు టైటిల్ ఇబ్బందులు అయితే వచ్చాయి సార్. గతంలోనే ఈ టైటిల్ సిఎస్ సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆయన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు రాజమౌళి గారు 'వారణాసి' అని టైటిల్ పెట్టారు. సో ఈ వివాదం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వరకు వెళ్ళింది. మరి వివాదాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎవరిది తప్పు ఉందంటారు సార్? ఇక్కడ తప్పు ఒప్పుడు అనేది మనం తేల్చి చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే సహజంగా సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ మీద చాలా సరదాగా ఉంటారు. ఎంత తొందరగా దానికి ఏదో కొంత అమౌంట్ పే చేసినట్టయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. టైటిల్ చెప్పినట్టయితే ఆ టైటిల్ అంతకుముందు ఉందా లేదా, అది ఆ టైటిల్ బౌన్స్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయిందా చూసి టైటిల్ ఇస్తారన్నమాట. కరెక్టే. ఎవరు సుబ్బారెడ్డి గారు పెట్టుకున్నారు. సహజంగా కొత్తగా సినిమా చేసే వాళ్ళు ఏమంటారంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, హీరోయిన్ ఆ బొమ్మ వేసుకొని పోస్టర్ రిలీజ్ చేసుకుంటారు. అది సినిమా తీసినా తీయపోయినా మాత్రం ఆఫీసులో మాత్రం పోస్టర్ ఉంటుంది. అది కదా సినిమా. వాళ్ళు ఎక్కడ తప్పు పట్టవలసిన అవసరం లేదు. సినిమా తీద్దామన్న కళని వాళ్ళు చూసే మొట్టమొదటి సినిమా వాల్ పోస్టరే కదా పెట్టుకున్నారు. ఇక్కడ 'వారణాసి' అనేసరికి ఏంటంటే జనరల్గా ఆ టైటిల్ ఎవరు పెట్టరు, పెట్టడానికి గర్స్ చాలు. ఇక్కడ 'వారణాసి' అనే సినిమా ప్రారంభించి ఎన్నాళ్ళు అయింది? ఓ సంవత్సరం అయిపోయింది కదా. మరి ఎంతకాలం ఏం చేస్తున్నారండి ఆయన? అంటే అప్పటికి అనౌన్స్ చేయలేదు సార్. అనౌన్స్ చేయలేదు సార్. కరెక్టే అండి. ఇప్పుడు ఆ నోట ఈ నోట విన్నా సరిపోతుంది కదా. అనౌన్స్ చేసినట్టయితే ఇప్పుడా అంటే మరి 1000 కోట్లు పెట్టి తీసే సినిమాకి ఈ సంవత్సరంలో ఎన్ని వందల కోట్లు అవుతాయి? నువ్వు ఒక ప్రొడ్యూసర్గా సాటి ప్రొడ్యూసర్ని బలిపశువుని చేయకూడదు కదా, బలి చేయకూడదు కదా. అది కామన్, అది కామన్ మ్యామ్ క్వశ్చన్ అన్నమాట. నువ్వు ప్రొడ్యూసర్వి, నువ్వు ఇంకా రూపాయి ఖర్చు పెట్టలేదు, రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, వాల్ పోస్టర్ ప్రింట్ చేసుకున్నావు. వాళ్ళు 100 కోట్లు, 200 కోట్లు, 250 కోట్లు ఖర్చు పెట్టేశారు. దగ్గర 300 కోట్ల రూపాయలు. అంటే ఓ ప్రొడ్యూసర్గా ఆయన చాలా బాధ అర్థం చేసుకోవాలి కదా. రాజమౌళి ఏంటంటే రాజమౌళి కాదు, ప్రొడ్యూసర్కి ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరు? నీలాగే ఓ ప్రొడ్యూసరు, నీలాగే కలలుగానే ప్రొడ్యూసరు. అటువంటి ప్రొడ్యూసర్నేమో గొప్ప కూలేలాగా నువ్వు చేద్దాం అనుకోవడం పొరపాటు కదా. ఫిలిం ఛాంబర్కి వెళ్తుందండి. ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ పెద్దలకు మాత్రం మనసు లేదండి. ఛాంబర్ పెద్దలకు మాత్రం ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక 250 కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచన వరకు ఉండదండి. నీ సూట్గా ప్రశ్నిస్తాను. ఛాంబర్లో పెద్దలకి నువ్వు ఎంతో ఖర్చు పెట్టావు, అంతా కలిసి ఎంత ఉంటుందో నీకే తెలిసి ఉంటుంది ఆ ఖర్చు. అది వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి 1,00,000 రూపాయలు ఇది అనుకుందాం మాట వరుసకి. 1,00,000 రూపాయలు రీపే చేయడం పెద్ద కష్టం కాదు. కానీ 250 కోట్లు చిన్న సినిమాలు అయితే 10 సినిమాలు వస్తాయి, 25 కోట్లు చెప్పిన. కనుక అట్లాంటి ప్రొడ్యూసర్ని బలిపశువుని చేయడం మాత్రం ఛాంబర్ కూడా తగదు. మీకు చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ముద్దుల చెల్లెలు ఫస్ట్ పిక్చర్ చేసి, రెండవ పిక్చర్ ఏమో సన్నజాజుడు చేసి, మూడో పిక్చర్ కోసమేమో కృష్ణరాజుకి వెళ్ళారు. అప్పుడు దాసరి నారాయణరావు గారు అసిస్టెంట్ అంటే అందరికీ మంచి క్రేజ్ ఉండేది. వెళ్ళి సార్ రాజుగారు 2 సినిమాలు చేశాను, మూడో సినిమా మీతో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. అక్కడ ప్రభాసాల నాన్న సూర్యనారాయణ రాజు, మన సారథి అని కమెడియన్ అనమాట. అక్కడికి ఎవరు వచ్చినప్పుడు కూడా స్టోరీలు ఇవన్నీ వినడం మాత్రం సూర్యనారాయణ రాజు, ఈ సారథి సత్యరాజు ప్రొడక్షన్ పనులు చూసుకునేవాడు అనమాట. అంతే చాలా హూమిలీగా ఉండేది. గిరి రోడ్లో వెళ్ళాను. చెప్పినట్టయితే వచ్చినట్టయితే తమ్ముడు చెప్పాడు, రామారావు వచ్చాడు ఇలా కట్టాడంటే. ఏమిటంటే యుద్ధ భూమి అనే టైటిల్ చెప్పాను, 4 లైన్లు చెప్పాను, అనౌన్స్ చేసుకో అన్నారు. అదేమిటండి మిగతా విషయాలు చేస్తున్నావు సినిమా ఫస్ట్ టైము అని చెప్పేసి
అనౌన్స్ చేసుకోమంటే మా ప్రొడ్యూసర్లు ఏం చేశారు, ఇమ్మీడియట్ గా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా కటింగ్స్ ఉన్నాయి, నేను చెప్పడం కాదు, ఆధారాలు చూపిస్తారు. అంటే ఎక్కడ న్యాయానికి అన్యాయానికి, ఎక్కడ ధర్మానికి అధర్మానికి భేటీ పడుతుందో అది యుద్ధభూమిగా మారిపోతుందని చిన్న లైన్ చెప్పాను, ఆయన అన్ని అనౌన్స్ చేసుకోమని చెప్పాడు. దాని ఖైదీ సినిమా తీసినటువంటి తిరుపతి రెడ్డి చిరంజీవి గారితో అనౌన్స్ చేశారు సినిమా టైటిల్ అదే, యుద్ధభూమి. నన్ను అన్నారు మరి కొంతమంది పక్కనే చెప్తారు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు చాంబర్కి లెటర్ ఇవ్వు, లేకపోతే వెళ్ళు, నీకు కొంచెం డబ్బులైనా వస్తాయి కదా, ఇలాగనే సరే చెప్పాను. నేను నైతికంగా నేను ఆ సినిమా చేయలేను, చేద్దాం అనుకున్నాను కానీ నేను కథలో అనుకుంటాను 100 మంది సైనికులు అటుపక్క 100 మంది ఇటుపక్క 100 మంది కలిసి పోరాటం సాగిస్తారని. మరి వాళ్ళని లైవ్లో తీసుకురావద్దు, నా ప్రొడ్యూసర్ అంత సమర్థుడు కాదు, నేను నా కథకి నేను న్యాయం చేయలేను. మహానుభావుడు రాఘవేంద్రరావు గారు దొరికాడు, చిరంజీవి గారు ఎక్కేస్తున్నారు, మాట మాత్రమే మాట్లాడు నేను అని చెప్పాను. ఇవి డబ్బులు వస్తాయి కదా అని అన్నమాట. డబ్బులు ఎవరికి కావాలండి, డబ్బుల కోసం వెళ్ళినట్టయితే ఏదో ముఖాన పారేస్తారు. జీవితాంతం కూడా నేను తలదించుకోవడం, ఇలాగంటే తలదించుకోవడమే, అలా లేకుండా బ్రతకాలనేదే నా ఉద్దేశం. కష్టాలు నష్టాలు ఇలాగున్నా మన దేవుడు చల్లగా చూశారు, అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆ సామర్థ్యం లేనప్పుడు నైతికంగా మనం ఆలోచించుకోవాలి. నేనైతే ఇంత లావిష్గా సినిమా చేయగలనా, నేనైతే తెలుగు ఫీల్డ్కి ఇంత వైభవాన్ని తీసుకురాగలనా, నేనైతే ఈ సినిమా తాలూకు వారణాసి తాలూకు ప్రాశస్త్యాన్ని అంటే కళ్ళ కట్టాడు చూపించగలనా అని ఆలోచించుకొని ఆయనే డ్రాప్ అవ్వాలి. ఛాంబర్కి వెళ్ళి అదే చెప్తారు కమా, సరే జరిపోయిందయ్యే, మరి ఆయన ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుండు, రాజమౌళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటి, ఆయన సినిమా చేస్తుందంటే అన్ని కాపలా రిజిస్ట్రేషను, డిస్ట్రిబ్యూషను, ఫైనాన్సు, బైరు ఇవన్నీ అరేంజ్ చేసుకునే చేయడు. ఆయన సినిమా తీస్తుంటే వీళ్ళందరూ సమకూరుతారు. మిగతా వారికి మనకి తేడా ఏంటంటే, మనం సినిమా స్టార్ట్ అవ్వగానే ఫైనాన్స్ అంటాం, సినిమా స్టార్ట్ అవ్వగానే ఏరియా బిజినెస్ అంటాం, ఇవన్నీ సమకూర్చుకోవాలి. సినిమా స్టార్ట్ అవ్వగానే మనం అంటే సాదా సీదా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి. ఆయన అలా కాదు, సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా, ఎప్పుడు పడిపోదామా అని చూస్తారన్నమాట. కనుక ఆయన ఏం చెప్తే మనం చెప్పలేం మనం, కానీ నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పు, ఆ ఎక్స్పెక్ట్ చేసింది ఏదో వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు. జరగబోయేది ఇదే, నువ్వు ఈ టైటిల్ మీద నువ్వు సినిమా చేయలేవు, టైటిల్కి న్యాయం చేయలేవు. ఇది తప్పక రాజమౌళి గారు ఆయన, అందరూ కలిసి మన ఆయన ఇంకా గొప్పగా ఎంకరేజ్ చేయాలి. అయినా తెలుగులో మొట్టమొదటిసారిగా 1000 కోట్ల బడ్జెట్తో చేస్తున్న సినిమా, ప్రతి ఒక్కరి బాధ్యత, దాన్ని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యత, ఆ సినిమాకి కొమ్ము కాయవలసిన బాధ్యత ఉంది. అందులో నీది కూడా బాధ్యత ఉందని చాంబరాలు చెప్తారు. మన ఉరిగిపోయేది ఏమి ఉంటుంది ఇక్కడ. ఒకటి ఆ మాట మనం అనకూడదు, కానీ ఏదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. లేదంటే సినిమా టైటిల్ మారిపోతూ ఈ టైటిల్ వెనక్కి తీసుకొని ఏం జరగదు, ఇక్కడ జరిగే అవకాశం లేదు. అందువల్ల అసలు ముందు ఆ టైటిల్ మీద పోరాటాన్ని నేను ఆపుకోవాలండి. నిజంగా ఆయన పెద్ద మనసు ఉన్నట్టయితే చిన్నగా ప్రొడ్యూసర్ దగ్గరికి, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు సినిమా చేస్తున్నారా, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి, ఎన్నో ఆశలు పడ్డాను, ఎనీవే ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తే మనిషి అంత ఎత్తుకు ఎదిగేవాడు పాట. ఇది ఎలాగా అది సినిమా దక్కదు, కానీ వచ్చి తనకు తాను వెళ్ళి వాళ్ళకి ఒక అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినట్టయితే ఆయన తాలూకు కోరికలన్నీ నెరవేరాయి. నాకున్న అనుభవంతో చెప్తున్నాను అనమాట. అందువల్ల వారణాసికి వచ్చేటువంటి డోకా లేదు, అది ఎప్పుడు డెఫినెట్గా అది 1000 కోట్ల సినిమా కనుక ఆ ప్రభావం అలా వెలిగిపోతుంది అన్నమాట. దాన్ని ఎవరు ఏమి చేయలేరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.